నేను ఒక బ్యాంక్ వెళ్ళాను, 8,400 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేద్దాం అనుకున్నాను. ఒక బ్యాంక్ వెళ్ళాను, బ్యాంకులో 8,400 రూపాయలు డిపాజిట్ చేద్దాం అనుకున్నాను. అతను ఏమన్నాడంటే, బ్యాంకు మేనేజర్, సార్ ఇంత వడ్డీ గనక మా బ్యాంకులో ఇంత వడ్డీ వస్తుంది సార్, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీరు రైట్ కొంత టైంకి మీరు ఇంత చేస్తే మీకు వడ్డీ ఎంత వస్తుంది సార్, అమౌంట్ ఫైనల్గా మీకు వచ్చే అమౌంట్ 11046 సార్ అన్నాడు. ఎంత పర్సంటేజ్ వడ్డీ కన్నాడు? 8.75% వడ్డీ కన్నాడు. సార్ మీరు ఇంత అమౌంట్ గనక మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే మీకు సంవత్సరానికి ₹8.75 వడ్డీ వస్తుంది సార్. అంటే సంవత్సరం తర్వాత మీకు వచ్చే డబ్బులు 11,046 రూపాయలు సార్ అన్నాడు. ఓకే, ఇది కూడా అర్థమైంది. అదే కనుక నేను 9,600 గనక పెడితే 9,600 గనక పెడితే రైట్ నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత, నాకు వచ్చే వడ్డీ ఎంత? ఇక్కడ క్వశ్చన్లో ఒక చిన్న పాయింట్ ఉంది సార్, అది మీరు అర్థం చేసుకుంటే చాలు. వడ్డీ శాతం సేమ్ అన్నాడు, టైం పీరియడ్ సేమ్ అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ ఆర్ పర్సంటేజ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ ఆర్ పర్సంటేజ్. ఇక్కడ ఏమేమి సేమ్ అన్నాడు సార్? టైం పీరియడ్ సేమ్ అన్నాడు, ఇది కాన్స్టెంట్. వడ్డీ శాతం సేమ్ అన్నాడు, ఆర్ పర్సంటేజ్ కాన్స్టెంట్. అంటే వడ్డీ అండ్ ప్రిన్సిపల్ ఇది డైరెక్ట్ రేషియోలో ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ మొదటిసారి పెట్టిన బ్యాంక్ డిపాజిట్కి, రెండోసారి పెట్టిన బ్యాంక్ డిపాజిట్, మొదటిసారి నేను బ్యాంకులో పెట్టిన పెట్టుబడికి, రెండోసారి పెట్టిన పెట్టుబడికి సమానంగా ఉంటుంది. SI1/SI2 ఈజ్ P1/P2. మళ్ళీ చెప్తున్నాను, మొదటిసారి ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళాను, బ్యాంకులో 8,400 డిపాజిట్ చేస్తే బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడు? సార్ ఇంత వడ్డీ శాతం కనుకుంటే మీకు 11,046 రూపాయలు వస్తుంది సార్ అన్నాడు. ఓకే సార్, ఇంత బదులు ఇంత డబ్బు పెడితే నాకు ఎంత వడ్డీ వస్తుంది సార్? అదే టైంకి పెడతాను, అదే వడ్డీ శాతానికి పెడతాను. టైం పీరియడ్ సేము, ఆర్ పర్సంటేజ్ సేము. టైము సేము, ఆరు సేము. అంటే వడ్డీ అనేది రైట్ పెట్టిన పెట్టుబడికి డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. SI1/SI2 ఈజ్ P1/P2. ఫస్ట్ నేను పెట్టిన పెట్టుబడి ఎంత? 8,400. సెకండ్ సారి నేను పెట్టిన పెట్టుబడి ఎంత? 9,600. మొట్టమొదటిసారి నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 8,400 నుంచి 11,046. అంటే ఇంకో 1,600 యాడ్ చేస్తే నాకు 10,000 వస్తుంది. ఇక్కడ ఒక 1,046 యాడ్ చేస్తే నాకు 1,10,046 వస్తుంది. 8,400కి 16 యాడ్ చేశాను అనుకోండి, నాకు 10,000 వస్తుంది. 10,000 నుంచి 1,10,046 అంటే ఎక్స్ట్రా ఎంత ఉంది? 1,046. ఇక్కడ 1,046, ఇక్కడ 1,600. అంటే ఇంట్రెస్ట్ ఎంత మొదటిసారి నాకు వచ్చేది? 2,646 డివైడెడ్ బై SI2. ఇది అందరికీ అర్థమైంది కదా సార్? ఇది SI2 8,400, ఇది 1,10,046. ఇది నేను పెట్టిన పెట్టుబడి, ఇది నాకు కొంత టైం పీరియడ్ తర్వాత వచ్చిన ఫైనల్ మొత్తము. వీటి మధ్య తేడానే వడ్డీ. 8,400కి 1,600 యాడ్ చేస్తే నాకు 10,000 వస్తుంది. 10,000కు 1,046 యాడ్ చేస్తే నాకు 1,10,046 వస్తుంది. ఏమీ క్యాల్కులేషన్ ఏమీ చేయకుండా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీదనే అటాక్ చేద్దాం. అది మీకు అలవాటు చేయడానికే ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయితే అన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. 0, 12 ఏళ్ల 12 8ల 7 అనేది 6 అయింది. 7 అనేది 6 అయింది. అంటే ఏ నంబర్తో 7ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 6 వస్తుంది. 7 8ల 56. అంటే యూనిట్ డిజిట్ని 8 తోటి లబ్ధం చెయ్యాలి. ఇది కూడా 8 8ల 64. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 తోటి ఎండ్ అవ్వాలి.
ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 తోటి ఎండ్ అవ్వాలి. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది సార్. ఎందుకు సార్ ఈ రెండు నిష్పత్తి ఎందుకు సేమ్ అయిపోయింది? ఎందుకంటే ఎస్ఐ ఈజ్ ఈక్వలెంట్ టు పిటిఆర్ పర్సంటేజ్. టైం పీరియడ్ సేమ్ అన్నాడు, ఆర్ పర్సంటేజ్ సేమ్ అన్నాడు. అంటే వడ్డీ యొక్క నిష్పత్తి అసలు యొక్క నిష్పత్తికి సమానం. చాలా ఈజీ క్వశ్చన్, స్లోగా స్టడీగా. ఇక్కడ అనవసరంగా క్యాల్కులేషన్ చెయ్యొద్దు. ఇది 12 ఏళ్ళ, ఇది 12 8ల, 7 6 అయింది అంటే 7 8ల 56, 8 8ల 64. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. అందరికీ అర్థమైంది కదా సార్?